రైతులకు మత్స్యకారుల ఉపాధికి కాంగ్రెస్ నాయకులు గండికొట్టారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. చిట్యాల మండలంలో గతంలో చెక్ డ్యాం కూల్చిన ప్రదేశాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. చిట్యాల మండలం నవాబ్పేట గ్రామం, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంను కొంతమంది కాంగ్రెస్ నాయకులు బాంబులతో పేల్చి ధ్వంసం చేయడంతో ప్రస్తుతం విలువైనటువంటి నీళ్లు వృధాగా వెళ్లిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యాం ద్వారా గతంలో 2 పంటలు సునాయాసంగా పండేవని, మత్స్యకారులకు ఉపాధి లభించేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం నీళ్లివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు నాయకులు రాజకీయ దురుద్దేశంతోనే ఈ చెక్ డ్యాంను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. చిట్యాల అదేవిధంగా మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించిన 2 గ్రామాల కూడలికి సంబంధించిన మధ్యలో ఉన్నాం. ఇది చలివాగు మీద వచ్చేటువంటి సర్ప్లస్ వాటర్ను ఆపుకొని దీన్ని 2 పంటల వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా అంటే 2 గ్రామస్తులుగా దాదాపు ఒక మొగుళ్ళపల్లి వరకు చిట్యాల వరకు కూడా నీళ్లు బ్యాక్ వాటర్ అంతా కూడా వాడుకొని రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఆనాడు ప్రభుత్వం ద్వారా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనివల్ల రైతులు 2 పంటలు చాలా ఈజీగా సునాయాసంగా పంటలు పండించుకుంటారు. గత సంవత్సరం ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడి యొక్క అసమర్థత వల్ల నీళ్లు రాకుండా చలివాగు నుంచి కొంత సర్ప్లస్ వాటర్ వదిలేస్తే ఈ వాగు మీద ఎప్పటికీ వాటర్ ఫ్లో ఉంటుంది. దీనివల్ల 2 పంటలు ఇక్కడ నుంచి ఈ యొక్క చెక్ డ్యామ్ దాటిన తర్వాత కింది భాగంలో టేకుమట్ల డౌన్ స్ట్రీమ్లో కూడా ఇంకొక చెక్ డ్యామ్ ఉంది. మరి ఆ చెక్ డ్యామ్ ఈ 2 చెక్ డ్యామ్లలో వాటర్ ఉంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా మరి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండేటువంటి ముదిరా సోదరులకు చేపలు కూడా పట్టుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 2 చెక్ డ్యామ్స్ను పెద్ద ఎత్తున మరి కట్టియడం జరిగింది. గత సంవత్సరం నీళ్లు వస్తలేవని చెప్పి మరి మేము ఆ రోజు ఆ చెక్ డ్యామ్ కూడా చూసి దీంట్లో నీళ్లు రావాలి, చలివాగు నుంచి వాటర్ అన్న తీసుకురావండి, లేకపోతే ఎస్ఆర్ఎస్పి వాటర్ వదిలితే దీంట్లో వాటర్ వస్తాయని చెప్తే అది చేతగాక ఇలా నీళ్లు ఉన్నాయని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి ట్రాక్టర్ తీసుకొచ్చి హోల్స్ వేసి డెల్టన్ స్టిక్స్ పెట్టి మొత్తం కూడా దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి. దీనివల్ల రైతులకు ఆ రోజు మేము క్రిమినల్ కేసు పెట్టాలి, దోషులను ఎవరైతే దీనికి ప్రమేయం ఉన్నదో పట్టుకొచ్చి కేసు పెట్టమంటే ఈరోజు ఉండే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి ఆయన యొక్క ఫోన్ డైరెక్షన్లో ఆయన యొక్క యాక్షన్లో ఆ రోజు ఎస్పీ కానీ ఆ రోజు ఉండే పోలీస్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్య లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొన్ననే ఇసుక మాఫియా మన పక్క పెద్దపల్లి జిల్లాలో ఇట్లాంటి చెక్ డ్యాంలో చూటాలు పెట్టి పేల్చిళ్ళు. ఇది కూడా ఇసుక మాఫియాకు సంబంధం ఉన్నది. ఇసుక కూడా ఈ సునాయాసంగా ఎత్తుకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇసుక వ్యాపారం చేసేటువంటి అధికార పార్టీ నాయకులు ఇలా నీళ్లు ఉండకపోతే ఇసుక ఎత్తుకపోవచ్చు కాబట్టి ఆ రోజు చెక్ డ్యాంను పేల్చడం జరిగింది. ఇది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వానికి కనీసం మేలు చేసే ఆలోచన లేదు. కనీసం ఇలాంటి దాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 200-300 మంది ముదిరా సోదరులు ఈ యొక్క చేపలు పట్టుకొని బతుకుతారు. గత ఎండాకాలంలో ఇది కట్టిన తర్వాత ఎండాకాలం మే జూన్లో కూడా వాటర్ ఫుల్ ఉండే చేపలు పట్టుకున్నారు. మరి ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఫెయిల్ చేసినటువంటి చెక్ డ్యామ్ను తొందరగా రిపేర్ చేయాలి. అదేవిధంగా దీంట్లో వాటర్ కూడా సర్ప్లస్ వచ్చే విధంగా చూడాలి. చలివాగులో ఈరోజు దేవాదుల పంపింగ్ ద్వారా చలివాగులో నీళ్ళు వస్తాయి. ఈ రోజు వరకు కూడా పంపింగ్ లేదు. నేను మొన్న భీంగన్పూర్కి వెళ్తే అలా వాటరే లేదు. ఆ రోజు నేను ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడితే గోదావరిలో ఇసుక తీయాలి కాబట్టి ఇంకా ఇసుక తీయలేదు కాబట్టి మేము పంపులు స్టార్ట్ చేస్తామని. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పటికీ 50% పంపింగ్ అయిపోవాలి. వాటర్ పంపింగ్ ఇక్కడ నుంచి ధర్మసాగర్, తపాస్పల్లి, రామప్ప అదేవిధంగా పాకాలకు దాకా నీళ్ళు పోతాయి మరి. కానీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది కాబట్టి ఇంత దుర్మార్గంగా ఉన్నది.